నమస్కారం అందరికీ. ఈరోజు అయితే నా బర్త్డే. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ని వ్లాగ్ రూపంలో మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఈసారి అయితే నా బర్త్డేని నా నేబర్స్ మధ్యలో మా ఇంటి ముందే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా ఆయన ఏదో ఒకలాగా ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పటివరకు ఏ ఇయర్ కూడా స్కిప్ చేయలేదు బర్త్డేని. యాక్చువల్లీ ఈసారి నాకు కొంచెం ఫీవర్ ఉంది. సో అందుకోసం అనేసి అందుకే కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటాను. అయినా కూడా అందరిలోకి వచ్చగానే నాలో ఏంటో తెలియని ఎనర్జీ అండ్ యాక్టివ్నెస్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా మా చిన్ని తల్లితోని ఈ సంవత్సరం సెలబ్రేషన్స్. మా మమ్మీ మా తమ్ముడు కూడా వచ్చారు నా బర్త్డేకి. వాళ్ళు కూడా ఎప్పుడు స్కిప్ చేయరు. యాక్చువల్గా నేనే వాళ్ళ బర్త్డేలకు వెళ్ళరు, కానీ వాళ్ళు మాత్రం నా ప్రతి బర్త్డేకి మా తమ్ముడు గాడైనా మా చెల్లైనా తప్పకుండా వస్తుంది. సో ఇది నా చిన్ని ప్రపంచము. మరీ అంత గొప్పగా ఆర్భాటంగా ఏమీ ఉండదండి. చిన్నగా ముద్దుగా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో చిన్న పార్టీలాగా అరేంజ్ చేసుకొని మేము మాత్రమే ఇలా మా గల్లీలో ఎవ్వరి బర్త్డే అయినా సరే ఇలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. అంటే మన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉంటుందో మనం కూడా అంతే ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలుగుతాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బీబీ నగర్లో అందరూ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు. సో మేమందరం కూడా ఏ పార్టీలు అయినా సరే ఇలా అందరు రోడ్ల మీదకి వచ్చేసి సాయంత్రం 6 అయింది అని అంటే దాదాపు అందరం బయటనే ఉంటారు. నేనే డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అవుతుంది, కానీ మళ్ళీ ఇల్లు కానీ ఫ్రెండ్స్ కూడా పోలేడంతమంది. సో ఇలా సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. చూడండి అందరు ఎలా కూర్చున్నారు, అందరు ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉన్నారు. మా మమ్మీ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ. సో మళ్ళీ ఇల్లు కానీ మొత్తం మా అమ్మమ్మ చూసుకుంటుంది. ఇంకో అమ్మమ్మ ఉంది, రామమ్మ అని అంటుంటే రావట్లేదు. యాక్చువల్లీ నాకు 5 అమ్మమ్మలు. నెక్స్ట్ వచ్చేసి మా ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ. యాక్చువల్గా ఓనర్స్ అనడం కంటే కూడా మా ఫ్యామిలీ అనడమే బెస్ట్, ఎందుకంటే మేమంతా కూడా కలిసే ఉంటాము. సో వాళ్ళని కూడా మా ఫ్యామిలీలో కలిపేసుకుంటారు. వాళ్ళు కూడా ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సపరేట్గా అంటే ఓనర్స్ అన్న థాటే ఉండదు. ఇది వచ్చేసి మీ అమ్మాయి బెస్టీ ఫ్రెండ్స్ అనమాట అందరము. సో మా 5 ఫ్యామిలీస్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. ఫైనల్గా మా ఫ్యామిలీ. ఇదే నా చిన్ని జీవితం. సో నా చిన్ని ప్రపంచంలో అందమైన కుటుంబంతో ఈ సంవత్సరం అయితే ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి. సో నా బర్త్డే నాకు ఎవరెవరైతే విష్ చేసినారో అందరికీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.